హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను మీ కృష్ణబాల. మన జేబులో ఒదిగిపోయే ఒక చిన్న వస్తువు ప్రపంచ రూపురేఖలను మార్చేస్తుందని ఎవరైనా ఊహించారా? స్కూల్ బ్యాగ్ల నుంచి ఆఫీస్ డెస్క్ల వరకు ప్రతి చోట దర్శనమిచ్చే బాల్ పాయింట్ పెన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిత్యం మనం రాసేందుకు ఉపయోగించే ఈ చవకైన సాధనం ఒక జర్నలిస్ట్ పడిన చిన్న ఇబ్బంది, ఆయన చేసిన సునిశ్చిత పరిశీలనల నుంచే పుట్టుకొచ్చింది. ఒకప్పుడు రాయడం అంటే అంత సులువైన విషయం కాదు. బాల్ పాయింట్ పెన్నులు రాకముందు ప్రపంచమంతా ఫౌంటైన్ పెన్నులపైనే ఆధారపడేది. అవి చూడటానికి ఎంతో రాజసంగా అందంగా ఉండేవి, కానీ వాటితో ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఆ పెన్నుల నిబ్గుండా సీరా సజావుగా ప్రవహించాలంటే సీరా చాలా పలుచగా నీళ్ళలా ఉండాలి. దీనివల్ల కాగితంపై రాయగానే సీరా త్వరగా ఆరేది కాదు. కాస్త చేయి తగిలినా లేదా పేజీ తిప్పినా అక్షరాలన్నీ చెరిగిపోయి కాగితం మొత్తం నల్లటి మరకలతో మురికిగా మారిపోయేది. ఇక ముఖ్యంగా వార్తా సంస్థల్లో అత్యంత వేగంగా నోట్స్ రాసుకోవాల్సిన పాత్రికేయులకు ఈ సిరా ఒలికిపోవడం, మరకలు పడటం అనేది ఒక పెద్ద చికాకుగా మారేది. హంగేరికి చెందిన లాస్లో బీరో అనే జర్నలిస్ట్ కూడా ప్రతిరోజు ఇదే సమస్యతో విసిగిపోయారు. అయితే 1938లో ఒకరోజు ఆయన న్యూస్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. పెద్ద పెద్ద రోటేటరీ మిషన్లపై ముద్రితమై వస్తున్న వార్తాపత్రికలలోని సీరా తక్షణమే ఆరిపోతుంది. పత్రికను పట్టుకున్నా చేతులకు నల్లటి మరకలు అంటడం లేదు, కానీ తన ఫౌంటైన్ పెన్ సిరా మాత్రం చాలా సేపటి వరకు తడిగానే ఉంటుంది. వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే సిరా అంత త్వరగా ఎలా ఆరిపోతుంది అనే చిన్న ప్రశ్న బీరో మైండ్లో ఒక పెద్ద ఆలోచనకు పునాది వేసింది. వార్తాపత్రికల్లో వాడే సిరా వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు బీరో పరిశోధనలు ప్రారంభించారు. ఆ సిరా చాలా చిక్కగా ఉండటం వల్లే కాగితం దాన్ని త్వరగా పీల్చుకుంటుందని, ఫలితంగా అది వెంటనే ఆరిపోతుందని గ్రహించారు. అయితే ఆ చిక్కటి సిరాను నేరుగా తన ఫౌంటైన్ పెన్నులో పోసి రాయడానికి ప్రయత్నించినప్పుడు మరో సమస్య ఎదురైంది. చిక్కదనం వల్ల ఆ సిరా పెన్ నిబ్ను పూర్తిగా మూసివేసింది. అంటే కేవలం సిరాను మార్చితే సరిపోదు, రాయడానికి వాడే పరికరం సాంకేతికతను పూర్తిగా మార్చాలని బీరో నిర్ణయించుకున్నారు. సిరా ప్రవాహాన్ని నియంత్రించడానికి బీరో ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. పెన్ కొన భాగంలో నిబ్కు బదులుగా స్వేచ్ఛగా తిరగగలిగే ఒక చిన్న లోహపు బంతిని అమర్చారు. పెన్నును కాగితంపై పెట్టి రాస్తున్నప్పుడు ఆ బంతి గుండ్రంగా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు పెన్ లోపల ఉన్న గొట్టం నుంచి చిక్కటి సిరాను ఆ బంతి తన వైపుకు తీసుకుంటుంది. బాల్ తర్వాతి రౌండ్ తిరగగానే ఆ సిరాను కాగితంపైకి సున్నితంగా రాస్తుంది. ఈ చిన్న బాల్ ఐడియా ఒకేసారి అన్ని సమస్యలను పరిష్కరించేసింది. ఇది సిరా లీక్ అవ్వకుండా అడ్డుకుంది, ప్రవాహాన్ని నియంత్రించింది, అన్నిటికీ మించి త్వరగా ఆరిపోయే చిక్కటి సిరాను ఉపయోగించేలా చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ సిరా ప్రత్యేక రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది పెన్ను లోపల ఉన్నంత కాలం ఎండిపోకుండా స్థిరంగా ఉంటుంది, కానీ కాగితాన్ని తాకగానే గాల్లోని తేమను గ్రహించి తక్షణమే ఆరిపోతుంది. లాస్ట్లో బీరో తన వ్యక్తిగత చికాకును దూరం చేసుకోవడానికి కనుగొన్న ఈ చిన్న పరికరం కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్త వ్రాత అలవాట్లను మార్చేసింది. ఫౌంటైన్ పెన్నులలాగా వీటికి పదే పదే సీరా సీసాల నుంచి ఇంకు నింపాల్సిన అవసరం లేదు, లీక్ అవుతుందనే భయం లేదు. ఎక్కువ కాలం మన్నిక రావడం, ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో ఇవి పాఠశాలలు, బ్యాంకులు, ఆఫీసులకు వేగంగా విస్తరించాయి. ఈరోజు మన చేతిలో ఎంతో సులభంగా కదలాడే బాల్ పెన్ వెనుక ఒక జర్నలిస్ట్ సృజనాత్మకత, నిశిత పరిశీలన దాగి ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులే కొన్నిసార్లు ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తాయని చెప్పడానికి లాస్ట్లో బీరో కథే ఒక నిలువెత్తు నిదర్శనం. చూసారుగా వ్యూవర్స్, ఇది సాక్షి డిజిటల్ స్పెషల్ పాడ్కాస్ట్. మరొక స్పెషల్ పాడ్కాస్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Sakshi Digital. This is Krishna Bala signing off.